హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు 5:30కి లేచానండి. నేను లేచిన హాఫ్ అన్ అవర్‌కి వేద్ కూడా లేచేసాడండి. లేచి ఆడుకుంటున్నాడు. పిల్లలకి తినడానికి ఇంట్లో ఏమీ లేవని చెప్పి నేను పల్లీలతో చిక్కీ అయితే చేస్తున్నానండి. దాని గురించి పల్లీలైతే వేపుతున్నాను. క్రియాన్ష్ కూడా లేచేసాడండి. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూసొచ్చేలోపు కొన్ని పల్లీలైతే మాడిపోయినాయండి. ఈ వేరుశనగ పిక్కలు వేపేటప్పుడు మాత్రం కంపల్సరీగా పక్కన ఉండాలండి. ఒక 25 మినిట్స్‌కి అయితే వేరుశనగ పిక్కలన్నీ వేగిపోతాయండి. వేగిన తర్వాత పిక్కలు పొట్టు తీసేసుకోవాలండి. ఆ పిక్కలను 2 బద్దల కింద చేసుకోవాలి. ఈ వేరుశనగ పిక్కలు మాత్రం సిమ్‌లో పెట్టే వేపుకోవాలండి. లేదంటే మాడిపోతాయి. వేగవు, పచ్చి పచ్చిగా ఉంటాయి లోపల. ఇక్కడ నేను 3/4 కేజీ పిక్కలతో అయితే చిక్కీ చేస్తున్నానండి. దాని గురించి 3/4 కేజీకి అర కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. కప్పుల కొలతల్లో చెప్పాలంటే 1.5 కప్పు వేరుశనగ పిక్కలకి కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. తీసుకుని కొన్ని వాటర్ వేసుకుని బెల్లం పాకం కింద అయ్యే వరకు మరిగించుకున్నాను. వాటర్ ఎక్కువ వేయకూడదండి, లైట్గా వేసుకోవాలి. వాటర్ వేయకపోయినా పర్లేదు, ఆ బెల్లం కరిగేలా ఉంటేనే. ఆ బెల్లం పాకముని మనం టీ వడకట్టుకుని స్ట్రైనర్ ఉంటుంది కదండి, ఆ స్ట్రైనర్తో వడకబెట్టుకోవాలి. బెల్లంలో ఏమన్నా మట్టి దుమ్ము ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. వడకట్టుకున్న తర్వాత మళ్ళీ అదే పాన్లో వేసేసుకుని బెల్లం పాకం అంటే మరిగించుకోవాలండి. కొంతసేపు మరిగిన తర్వాత కొంచెం బెల్లం పాకంని ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని దాంట్లో అయితే వేసుకోవాలండి. వేసుకొని కొంతసేపు చల్లారిన తర్వాత చూడాలి. ఇలా అచ్చులా వస్తుందండి. ఇలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టే. ఒకవేళ ఇవి విరిపితే చిన్నగా సౌండ్లో వస్తుంది టిక్కుమని చెప్పి. మనం పొట్టు తీసుకున్న పిక్కలైతే దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలండి. పిక్కలన్నిటికి పాకం పట్టేలాగా. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి దీంట్లోని. అంటే పిక్కలు వేసే ముందే పాకంలో వేసుకోవాలి నెయ్యి. నేను మర్చిపోయాను వేయడం ఇక్కడ. మీరు మాత్రం పిక్కలు వేసే ముందే పాకంలో వేసేసుకోండి నెయ్యి. పిక్కలకి పాకం పట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బటర్ పేపర్ ఒక ప్లేట్లో వేసి దాంట్లో వేస్తున్నానండి. మీ దగ్గర ఇవేం లేకపోయినా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని దాని మీద వేసుకోవచ్చండి. వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా. కొంతసేపు అలానే ఉంచేయాలండి, కదపకూడదు. కొంచెం చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవాలండి మనం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. పిల్లలకు కూడా చాలా మంచిది. కుదిరితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పల్లీలు చిక్కీ చేసిన తర్వాత పిల్లలిద్దరికైతే దోశలు వేసి పెట్టానండి, తింటున్నారు. మార్నింగ్ నాతో పాటు లేచేసాడు కదండి, నిద్ర వచ్చినట్టుంది, పడుకుని పోయాడు. వీడు ఎవరో ఒకరు పక్కన ఉంటేనే పడుకుంటాడండి, లేదంటే పడుకోడు, లేచేస్తాడు. వేది పడుకున్న తర్వాత నేనైతే పిల్లలకి ఓట్స్తో బిస్కెట్స్ అయితే చేస్తున్నానండి. దీని గురించి పైన చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ నేను గ్లాసున్నర ఓట్స్ అయితే తీసుకున్నానండి. అవి లైట్గా మిక్సీ పెట్టాను. బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోకూడదండి. అలాగే ముందుగా పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకున్నానండి. దీంట్లో బటర్, బెల్లం పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఓట్స్ గ్లాసున్నర, డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఒక పావు గ్లాసు ఉంటుందండి. 2 కలిపి 2 గ్లాసులు ఉంటుంది. అందుకే 2 గ్లాసులకి 1 గ్లాస్ బెల్లం అయితే వేసుకున్నాను. కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలండి. ఎసెన్స్ లేకపోయినా పర్వాలేదండి, వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. బెల్లం మాత్రం మేము కొంచెం తీపి తక్కువ తింటాం, అందుకు తక్కువ వేసా. ఇంకా కావాలితే ఇంకా వేసుకోవచ్చు, సరిపోతుంది నేను వేసిన బెల్లం. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. వేసి బాగా కలుపుకోవాలండి. అయితే నేను దీంట్లో మైదా కానీ గోధుమ పిండి కానీ వేయలేదండి. అవి వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి బిస్కెట్లు. మా క్రియాన్స్ తినకూడదని చెప్పి వేయలేదండి, ఉత్త ఓట్స్తో చేశాను. మీరు వేసుకునేలా ఉంటే అవి వేసుకుంటే బాగా వస్తాయి బిస్కెట్లు. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుని చేసుకోండి. మైదా కానీ గోధుమ కానీ వేసుకున్నప్పుడు కొంచెం పిండి గట్టిగా ఉంటే కొన్ని పాలు వేసుకోండి. పాలు వేసుకొని కలుపుకుంటే కొంచెం పలచగా అవుతుంది. దీంట్లోనే కొంచెం సాల్టు, కొంచెం బేకింగ్ పౌడరు, కొంచెం వంట సోడా పొడి కూడా వేసానండి. అవి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఇవే బిస్కెట్లు. ఈ పిండిని రౌండ్ షేప్లో చేసిన తర్వాత దానిపైన అయితే కొన్ని సీడ్స్ వేసానండి, వాటర్ మెలన్ సీడ్స్. ఇవి మీరు గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చండి. గ్యాస్ మీద చేయడం నేను ఇంకొక రోజు చూపిస్తాను ఎలా చేయాలో. పిల్లలకి భోజనం పెట్టిన తర్వాత నేను క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నానండి.
మామూలుగా అయితే సండే ఉండదండి క్లాసు, కానీ మేడం కంపెన్సేషన్లు ఇస్తా అన్నారు. మనం మానేసినా వాళ్ళు మానేసినా సరే క్లాస్ అయితే ఇస్తారండి. అది ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇస్తారు. ఈరోజు ఇస్తానన్నారు. అందుకని పిల్లలిద్దరిని నేను క్లాస్కి తీసుకుని వచ్చాను. క్రియాన్స్ బయట క్లాస్లో ఉన్నాడండి. ఈ బాబు పేరు సుజయ్ అండి. సుజయ్ వేది బాగా ఆడుకుంటారండి. వీళ్ళిద్దరూ లోపల ఆడుకుంటున్నారు. మేము ఇప్పుడు సుజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. నిన్న నైటే వాళ్ళ ఇంటికి వచ్చామన్నారు వాళ్ళ మమ్మీ, మా హస్బెండ్ లేరని చెప్పి. కానీ అప్పటికే ఆటో బుక్ చేసుకున్నాను, వచ్చేసిందని చెప్పి వెళ్ళలేదు. ఈరోజు వస్తామన్నాము, ఈరోజు వెళ్తున్నాము. మా పిల్లలిద్దరూ చాలా బాగా ఆడుకున్నారండి సుజయ్ వాళ్ళ ఇంటి దగ్గర. వీళ్ళిద్దరికి ఆ ఎక్వేరియం అయితే బాగా నచ్చిందండి. వెళ్ళిన చాలాసేపటి వరకు ఆ ఎక్వేరియం దగ్గరే కూర్చున్నారు. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను అక్కడే చేశానండి, వాళ్ళ ఇంటి దగ్గరే. ఎందుకో తెలియదండి, క్రియాన్స్కి ఈవినింగ్ టైంకి ఫీవర్ అయితే వచ్చేసింది. ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఆడుకున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గరే సిరప్ పట్టానండి. మళ్ళీ మేము నైట్ బయలుదేరే టైంకి అయితే తగ్గిపోయింది. సుజయ్ వేదు అయితే వాటర్లో ఆడి ఫుల్ బట్టలన్నీ తడిపేసుకున్నారండి. వీళ్ళిద్దరూ కొంతసేపు ఆడుకుంటాం, కొంతసేపు కొట్టుకుంటాం, అలా ఆడుకున్నారండి వీళ్ళిద్దరూని. కొంతసేపు బాగానే ఆడుకునేవారండి, కొంతసేపు మళ్ళీ కొట్టేసుకునేవారు. నైట్ డిన్నర్ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే చేసామండి. మా వేదు నేనైతే తిన్నాం, కానీ మా క్రియాన్స్ పాపం ఏం తినలేదండి. మొత్తం బొమ్మలన్నీ జల్లేశారండి. సర్దుకోవడానికి ఆవిడ చాలా టైం పడుతుంది. మా హస్బెండ్ అయితే స్టేషన్ నుండి డైరెక్ట్గా ఇలా వచ్చేసారండి. సుజయ్ పాపం చాలా గట్టిగా ఏడ్చేసాడండి వెళ్ళొద్దని చెప్పి. మా పిల్లలు అయితే వాళ్ళ డాడీని చూసిన వెంటనే పరిగండి. 2 రోజుల నుంచి ఇంట్లో లేరు కదా, చూసిన వెంటనే దగ్గరికి వెళ్ళిపోయారు. మేమైతే ఇంటికి వచ్చేసామండి. వచ్చేటప్పుడు మధ్యలో క్రియాన్స్కి అయితే ఇడ్లీ తీసుకున్నాము, వాడు ఏం తినలేదు కదా అని చెప్పి. వేదైతే బండి పైన పడుకుని పోయాడండి. క్రియాన్స్ ఇడ్లీ తినేసి పడుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.